ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధమ్మ రుచులు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బూడిద గుమ్మడికాయతోటి ఇడ్లీ చేయబోతున్నాను. వినటాకే విడ్డూరంగా ఉన్న చేయటానికి వెరీ సింపుల్ అండి. రండి మీకు ఇంగ్రీడియంట్ చూపిస్తాను. టేస్ట్ కూడా అదురుస్తండి. చాలా బాగుంటుంది, తినటానికి కూడా బాగుంటుంది. ఏంటి ఇలా చెప్తుంది, వీటితో వంటలు ఏంటని అనుకుంటున్నారా? తిని చూస్తేనే కదండి తెలిసేది ఏదైనాని. తిని చూసిన తర్వాత చెప్పండి రాధమ్మ రుచులు అంటే మీకు ఏంటో నేను చెప్తాను. మనం నార్మల్గా వాడే ఐటమ్సేనండి. ఇగో కప్పుడు మినపప్పు, కప్పుడు ఇడ్లీ రవ్వ, ఇందులో అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ అండి. కొద్దిగా మనం అందులోకి మిక్స్ చేసుకోవటానికి కొద్దిగా ఒక కప్పుడు బూడిద గుమ్మడికాయ ముక్కలు తీసుకుందాం. ఇంత ముక్క చాలండి, ఎక్కువ కూడా వద్దు. మనం అలాగే ఇడ్లీకి ముందే నానబోసుకుని ఉంచుకుంటాం కదండి, అలాగే నానబోసుకుని ఉంచుకోవాలి మినపప్పుని. ఈ మినపప్పు మనం పిండి పట్టిన తర్వాత నిల్వ ఉంచుకునే అవసరం లేదండి. అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు అన్నమాట. ఇదైతే మీరు నిల్వ ఉంచుకోకూడదు, అప్పటికప్పుడే వేసేసుకోవాలి. నేను మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ మినపప్పులోని ఈ బూడిద గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఈ మిక్సీ పట్టుకున్న తీసుకుంటున్నాను ఇందులోకి. ఇది ఒక స్పూను వేసుకుంటున్నానండి. ఒక స్పూను సరిపోద్దిలే. ఈ కప్పుతో కప్పున్నర తీసుకున్నాను. సరిపడా చూసుకుని కలుపుకుంటే సరిపోద్దండి. ఎందుకంటే ఇడ్లీ రవ్వ ఇదివరకులా లేదు, ఎక్కువగానే మనం కొలతగా వేసుకుంటూ ఉంటే అది ఎక్కువగా అయిపోయి గట్టిగా అయిపోతున్నాయి, కుడుముల్లా వస్తున్నాయండి. మనం మెత్తగా దూదుల్లా రావాలి అని అంటే కనుక మనం చూసుకుని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ ఇలాగా మిక్స్ చేసుకోవాలి. నేను కొద్దిగా దీంట్లో నెయ్యి రాసుకుంటున్నానండి. ఈజీగా వస్తాయి అన్నమాట, ఉడికిన తర్వాత ఈజీగా వస్తాయి, టేస్ట్ కూడా ఉంటుంది. నేను కొద్దిగా దీంట్లో నెయ్యి రాసుకుంటున్నాను. వెరీ సింపుల్ అంతే. ఇలాగ ఇడ్లీలాగా వేసేసుకోవడమే. ఇలా ఇడ్లీలాగా వేసేసుకుంటే మనం దీన్ని ఆవిరి మీద పెట్టుకోవాలి. ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని నేను ఇందులో పెట్టుకుంటున్నాను. ఇందులో పెట్టుకుని ఇడ్లీ కుక్ అయ్యేంత వరకు కూడా ఇలా ఇందులో ఉంచుకుందామండి. ఇవి మనం నెయ్యి రాసుకున్నాం కనుక ఎంత నీట్గా వస్తున్నాయో చూడండి. అసలు దీనికి అంటుకోకుండా నీట్గా వస్తున్నాయో చూడండి. ఇలాగా ఐదు ఏ చట్నీ కూడా అవసరం లేదండి. ఒకవేళ చట్నీతో తినాలని మీకు ఇంట్రెస్ట్గా ఉంటే కనుక చట్నీతో కూడా తినొచ్చు, దాన్ని ఏం లేదు. నేనైతే దీన్ని టేస్ట్ చేస్తున్నానండి. చాలా బాగుందండి ఇది. అయితే నేను ఇందులో అల్లం జీలకర్ర పచ్చిమిర్చి నేను మిక్సీ పట్టుకుని కలిపాను కదా, దానివల్ల టేస్ట్ ఇంకా బాగుందండి. చట్నీతో అయితే అవసరం లేదు అనుకుంటున్నాను నేనైతే. మీకు కావాలనుకుంటే చట్నీతో కూడా తినొచ్చు, కానీ చాలా బాగుందండి. ఇలా కూడా ఒకసారి పిల్లలకు మీరు తయారు చేసి పెట్టండి. ఎందుకంటే అన్ని విధాలా కూడా బాగుంటుందండి. ఇది ఫ్లేవర్ ఉంటుంది, అన్నీ బాగుంటాయి అన్నమాట. పిల్లలకు కూడా బాగుంటుంది అన్నమాట. బాగున్నాయండి, చాలా బాగున్నాయి. బాయ్ అండి.